బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు. అనంతరం పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా కవిత రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన తన దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఇక కవిత సహా 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉండాలి, బలంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కొట్లాడాలి. పుట్టిగిట్లు వచ్చి అట్లా పోరు కాదని అందుకే ఇక్కడ మీ దగ్గరికే వచ్చిన్నాం, ఇక్కడనే ఉన్నాం, మీతోనే ఉంటాం, ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామని తెలియజేస్తూ మరి నిరాహార దీక్ష అనేటటువంటిది మన గాంధీ తాత చూపించిపోయిన తొవ్వ, అది ఇయాలది కాదు. ఆయన అట్లా చేసి బ్రిటిష్ వాళ్ళు నిలగొట్టిండు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకుల కళ్ళు తెరిపేయాలంటే కూడా మళ్ళా మనకు గదే గాంధీ తాత దిక్కు, ఆయన చూపించే మార్గంలోనే ఇవాళ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనం వెలుగుమట్ల నుండి ఇచ్చేటటువంటి చైతన్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా ముందుకు పోతుందని చెప్పి, ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళందరిలో ఐక్యత నింపుతుందని చెప్పి, ప్రజా ఉద్యమాలకు 1000 ఏనుగుల బలాన్ని నిరాహార దీక్ష ఇస్తుందని చెప్పి బలంగా నమ్ముతూ నిండు మనసుతో నిరుపేదలకు న్యాయం జరగాలని ఈ దీక్ష చేపట్టినాం. ఈ దీక్షకు ఆ దేవుడి దయ ఉండాలి, ప్రజల మద్దతు ఉండాలి, ప్రగతిశీలంగా ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వచ్చి మద్దతు తెలపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి పొద్దున మనం అనుకున్నాం ఖమ్మంలో జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు. అనంతరం పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా కవిత రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన తన దీక్ష కొనసాగిస్తారని కవిత స్పష్టం చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఇక కవిత సహా 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఏదైతే ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ లో ఏదైతే భూముల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇప్పటికే ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికైతే వచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా బాధితుల పక్షాన కవిత మాట్లాడుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా రాత్రి నుంచి కూడా నిరాహార దీక్షకు నిరాహార దీక్షకు అయితే దిగారు. డిఎస్పీ అధ్యక్షున విశారదన్ మహారాజ్ని కలిసి నిరాహార దీక్ష చేపట్టారు కవితతో పాటు నిరాహార దీక్ష చేపట్టినటువంటి పలువురు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులు, వీరందరినీ కూడా దాదాపు 30 పైచులకు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం అయితే కవితను హైదరాబాద్ కి తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద వెలుగుమట్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తీరు, భూములు ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి మొత్తం కూడా నేలమట్టం చేయటం, అక్కడ పేదల పక్షాన కవిత చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అన్న కోణంలో కూడా చాలా వరకు కూడా భారీ నినాదాలు చేస్తూ కవిత వెహికల్ లో లిఫ్ట్ అయినటువంటి విధానాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ భూములు వెలుగుమట్ల బాధితులకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వారికి ఇచ్చే విధంగా కూడా పోరాటం చేస్తున్నటువంటి కవితను ఈ విధంగా అరెస్టు చేయడం అనేది సరైన పద్ధతి కాదు అన్న కోణంలో కూడా కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కవితనైతే హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.